మీ పంట పొలమంతా ఎక్కువ రాళ్లతో నిండిపోయి ఉందా? సరైన దిగుబడి రావట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. మన పొలాల్లో చాలా సార్లు చిన్న రాళ్లు, పెద్ద రాళ్లు, పెద్ద పెద్ద బండరాళ్లు ఉండిపోతూ ఉంటాయి. వీటి వల్ల పంట దిగుబడి తగ్గడంతో పాటు చాలా రకాల డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ప్లౌ చేయటం, విత్తనాలు వేయటం, పంట దిగుబడి తగ్గటం ఇవన్నీ పెద్ద సమస్యలు. ఎక్కువ రాళ్లు ఉంటే పొలం దున్నేటప్పుడు ట్రాక్టర్ బ్లేడ్లు పాడైపోతాయి, విత్తనాలు సరిగా మొలకెత్తవు, ఫలితంగా పంట దిగుబడి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే ఈ రోజు నేను మీకు ఒక ప్రత్యేక రకమైన మిషన్ గురించి చెప్పబోతున్నాను. ఈ మిషన్ మ్యాజిక్ చేసినట్టుగా పొలంలోని రాళ్లన్నిటిని ఏర్పడేస్తుంది, అది కూడా తక్కువ సమయంలోనే. అదే స్టోన్ పికింగ్ మిషన్. ఇప్పుడు మీరందరూ అనుకుంటూ ఉంటారు, అసలు ఏంటి స్టోన్ పికింగ్ మిషన్? ఏమైనా రాళ్లుంటే మేమే చేత్తో ఏరుకుంటాం కదా, అసలు దీని వల్ల కలిగే ఉపయోగం ఏంటి? ఇది ఎలా పని చేస్తుంది? ఖర్చులు ఎలా ఉంటాయి? సో వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. సాధారణంగా పాత రోజుల్లో అయితే పొలంలో ఎక్కువగా రాళ్లు ఉంటే కూలీలను పెట్టి ఏరించుకునేవాళ్ళు. వాటికి రోజుల తరబడి సమయం పట్టేది. కానీ ఇప్పుడు మారుతున్న కాలానికి, వస్తున్న టెక్నాలజీకి అనుగుణంగా ఈ రాళ్లను ఏరే యంత్రం కూడా వచ్చేసింది. చూస్తుండగానే పొలంలో ఉన్న చెత్త, రాళ్లు అన్నిటిని ఏరి పడేస్తుంది. సో ముందుగా ఈ స్టోన్ పికింగ్ మిషన్ అంటే ఏంటి తెలుసుకుందాం. స్టోన్ పికింగ్ మిషన్ అంటే పొలంలో ఉన్న రాళ్లను సిస్టమేటిక్ గా ఏరేసి బయటకు పడేసే యంత్రం. ఇందులో కూడా రకరకాల యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ట్రాక్టర్ కు జత చేసి నడిపే యంత్రము, ఇంకొకటి స్వయం సహాయకంగా నడిచే యంత్రం. అంటే దానికే సపరేట్ ఒక మిషన్ ఉంటుంది. ఈ ట్రాక్టర్ కు తగిలించి ఉపయోగించే మిషన్ ధర కొంచెం తక్కువగా ఉంటుంది. ఓన్లీ దానికి మాత్రమే ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన యంత్రం ధర అయితే చాలా ఎక్కువ కాస్టే ఉంటుంది. దాని గురించి కూడా నేను మీకు ముందు చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో రాళ్లు ఎక్కువగా ఉన్న పొలానికి స్టోన్ పికింగ్ మిషన్ ను తీసుకువెళ్లి మట్టి మీద నడిపిస్తే ముందు ఉన్న రేక్ వంటిది మట్టిని తడిమి రాళ్లను వేరు చేస్తుంది. తర్వాత స్కూపర్ అనే భాగం రాళ్లను హాఫర్ అనే పెద్ద తొట్టిలోనికి పడేస్తుంది. సో ఆ హాఫర్ ఏదైతే ఉంటుందో, ఆ పెద్ద తొట్టి ఏదైతే ఉంటుందో అది మొత్తం నిండిన తర్వాత మనం ట్రక్ తీసుకొచ్చి దాన్ని అందులోనికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లేదంటే ఒక సర్టెన్ స్థలం ఎంచుకొని అక్కడ వాటిని అన్లోడ్ చేయొచ్చు. సింపుల్ గా చెప్పాలి అంటే కష్టపడి మన చేతులతో రాళ్లను ఏరే పని లేకుండా ఈ మిషన్ మెకానికల్ గా పనిచేసి రాళ్లను మొత్తాన్ని క్లియర్ చేసి మంచి ఫీల్డ్ గా రెడీ చేస్తుంది. అది కూడా వేగంగా, తక్కువ సమయంలో ఈ పని అయిపోతుంది. కావాలంటే ఒకసారి మీరే చూడండి, నేను క్లియర్ గా చూపిస్తాను. చెత్త, రాళ్లతో నిండిపోయి ఉన్న ఈ పంట పొలం ఈ మిషన్ ను ఉపయోగించిన తర్వాత ఎంత క్లియర్ గా మారిందో. ఇదంతా బానే ఉంది. అసలు ఎంత ఖర్చు అవుతుంది? గంటల లెక్క లేకపోతే ఎకరాల లెక్క? వీటన్నిటికీ ఎలా ఉంటాయి? ఇదే కదా మీ ఆలోచన? చెప్తాను చూడండి. మీ పొలంలో గనక ఎక్కువ రాళ్లు ఉండి పంట సరిగ్గా పండట్లేదు, దిగుబడి సరిగ్గా రావట్లేదు, విత్తనాలు వేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, లేకపోతే ట్రాక్టర్ దున్నేటప్పుడు ఇబ్బంది అవుతుంది, బ్లేడ్లు విరిగిపోతున్నాయి, ఇలాంటి సమస్యలు గనక బలంగా ఉన్నట్లయితే మీరు ఈ మిషన్ ను తప్పకుండా ఉపయోగించవచ్చు. తప్పేమీ లేదు. దీనికి వచ్చేసి ఒక ఎకరానికి 1500 నుంచి 3000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో మీకు ఎన్ని ఎకరాల్లో రాళ్లు క్లియర్ చేయాల్సి ఉంటుందో అంత ఖర్చు అవుతుంది. అయితే ఈ ధర అనేది మారుతూ ఉండవచ్చు. ఎందుకంటే ఎక్కువ రాళ్లు ఉన్న పొలాలు ఉంటాయి, తక్కువ రాళ్లు, చిన్న రాళ్లు ఉన్న పొలాలు, లేకపోతే పెద్ద రాళ్లు ఉన్న పొలాలు, ఇలా డిఫరెన్సెస్ ఉంటాయి. సో దాన్ని బట్టి ఈ ధర అనేది డిసైడ్ అవుతుంది. కొన్ని చోట్లయితే ఈ రాళ్లు ఏరే మిషన్ ను గంటల లెక్క కూడా ఉపయోగిస్తారు. గంటకు 1000 రూపాయల నుంచి 1500 వరకు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అనేది ఆ ప్రాంతం, రాళ్ల పరిమాణం, మిషన్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీ పొలంలో ఎక్కువ రాళ్లు ఉన్నప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించండి. తక్కువ రాళ్లు ఉంటే అసలు అవసరం ఏం లేదు, అంత ఎక్కువ ఇబ్బంది కూడా ఉండదు. ఈ మిషన్ ఎక్కువగా వరి, పత్తి, మక్క, కూరగాయలు ఈ పంటలు పండించే వారికి బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ పంటలు పండించాలంటే భూమి చాలా క్లీన్ గా ఉండాలి. ఎలాంటి రాళ్ళు లేకపోతే చెత్త ఇవన్నీ ఏమి ఉండకూడదు. సో ఈ పంటలు వేసేవారు ఎవరైనా ఉంటే గనక మీ పొలంలో ఎక్కువ రాళ్లతో బాధపడుతూ పంట దిగుబడి రావట్లేదో వాళ్ళకి ఈ మిషన్ చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాదు మన పొలానికి వచ్చి ప్లవింగ్ చేసే ట్రాక్టర్లు కావచ్చు, వాటికి ప్లేడ్లు విరిగిపోతూ ఉంటాయి కదా, సో వాటి బెడద కూడా తగ్గుతుంది. అంతేకాదు యంత్రాల జీవితకాలం కూడా పెరుగుతుంది. ఎలా అంటే ట్రాక్టర్ కి బ్లేడ్లు ఉంటాయి కదా, సో అవి త్వరగా విరిగిపోకుండా ఉంటాయి. ఇంకా పంట దిగుబడిలో ఖచ్చితంగా మార్పు అనేది కనిపిస్తుంది. 20 నుంచి 30% వరకు దిగుబడి పెరుగుతుంది. మనకు కూడా సమయం, ఖర్చు రెండు కలిసి వచ్చినట్టు ఉంటాయి. సో మీ పొలంలో కనుక ఎక్కువ రాళ్లు ఉన్నట్లయితే ఒక్కసారి ఈ స్టోన్ పికింగ్ మిషన్ ని ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. వ్యవసాయానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో ఇదండి ఇవాళ మన అప్డేట్. ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన రైతులకు ఉపయోగపడే మరొక ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో, అంటే మన ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ నా సొంతగా నేను చెప్పేది కాదండి. నేను రకరకాల మల్టిపుల్ రీసెర్చెస్ చేసి రైతులకు కాల్ చేసి స్వయంగా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో ప్రజెంట్ చేస్తాను. అంతేకాదండి, నేను స్వయంగా రైతుల దగ్గరికి వెళ్తాను. వాళ్ళే మీకు వాళ్ళ మాటల్లో వాళ్ళ అనుభవాన్ని షేర్ చేస్తారు. ఎలా వ్యవసాయం చేస్తున్నారు, ఎంతకాలం నుంచి చేస్తున్నారు, ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ఎంత ఆదాయం వస్తుంది, ఎలాంటి నేలలకు ఎలాంటి పంటలు పండుతున్నాయి, ఎలాంటి వాతావరణం ఉండాలి, ఏ పంటకు ఎంత నీరు పెట్టాలి, ఎప్పుడెప్పుడు పెట్టాలి, ఎంత దిగుబడి వస్తుంది, ఎంత ఆదాయం వస్తుంది, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, వీటన్నిటికీ సంబంధించి మీకు ఒక అవగాహన వస్తుంది. సో అలాంటి వాతావరణ పరిస్థితులు, నేల రకం, వాతావరణం కనుక మీకు కూడా ఉంటే మీరు ఆ పంటలను సాగు చేసి మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. అంతేకాదండి, బాస్ వాళ్ళ యాప్ ఇక్కడ వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు, వ్యాపారవేత్తలు, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి నాలెడ్జ్ ని కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతిదీ కోర్స్ రూపంలో గైడ్ చేస్తారు. ఇంకా ఈ యాప్ లో నాకు నచ్చిన, మీ అందరికీ నచ్చబోయే బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్. ఈ ఆప్షన్ తో మీరు కోర్స్ మొత్తం చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి సదరు మెంటర్ తో మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాళ్ళ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్కారం. బాస్ వాలా, బీ ద బాస్.